మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంతో కలిసి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆయన పని ఆయన చేస్తూనే ప్రశ్నించడం కూడా చేస్తూ ఉన్నారనమాట. సో ఈరోజు ఎట్లా ఉందంటే ఆయన ముద్ర మొత్తం రాజకీయాల్లో కనపడుతుంది అనమాట. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆయన ముద్ర కనిపిస్తుంది. సో అట్లానే క్యాబినెట్ నుంచి అడవుల వరకు వచ్చారు, అక్కడ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మరి ఆయన ముద్ర ఎంతవరకు ఉందనుకోవచ్చు అసలు? అంటే పల్లె నుంచి పట్టణం వరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ ఒక గుర్తింపు అనేది, ముద్ర అనేది నాటుకుపోయిందనమాట. ఆయన ఏ పని చేసినా కూడా ప్రజల కోసం చేయడం కానీ, ప్రజల కోసం మాట్లాడడం కానీ, ప్రజల కోసం ప్రశ్నించడం కానీ మొదలుపెట్టారు. సో అందరూ కూడా అనుకుంటారు సిబిఎన్ గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం ఏది చెప్పినా కూడా దానికి తలోపేయడం, గంగిరెద్దులాగా దానికి ఇంకా సపోర్ట్ చేయడం, దాంతోపాటే వెళ్ళిపోవడం అనే విధంగా కాకుండా, ఒకవేళ అది తప్పు అని అనిపిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక క్యాబినెట్లోనే, అసెంబ్లీలోనే ప్రశ్నిస్తూ ఉన్నారు అందరి ముందే. సో ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి అందరి ముందే మాట్లాడుతున్నారు. సో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం యోచన చేసి ఇది కరెక్టే కదా, మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పేది కూడా ఇందులో కూడా పాయింట్ ఉంది కదా అని చెప్పేసి అప్పుడు ఆలోచించి దాన్ని మార్చుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు అమరావతి కోసం కావచ్చు, అండ్ 2వ విడత 3వ విడత అని చెప్పేసి భూసేకరణ ఇదే విడతల వారీగా తీసుకుంటూ ఉన్నారు. సో రీసెంట్గా 44,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పేసి విడతలో భాగంగా అన్నారు. సో దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ వేదికగానే ప్రశ్నించారు. సో అంత భూమి ఎందుకు, అనవసరంగా ప్రజల యొక్క భూమిని ఈ విధంగా తీసుకొని పాడు చేసే బదులు మనకు ఎంత అవసరం ఉంది ఏంటి, ఆ మాత్రమే తీసుకుంటే బాగుంటుందిగా అని చెప్పేసి దాన్ని 16,000 ఎకరాల వరకు తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా ఇది ఒక కూడా వ్యాలిడ్ పాయింట్ అనమాట. సో అంతకుముందు లూలు మాల్ విషయంలో కూడా వాళ్ళు రకరకాల అంటే మీరు ఇక్కడ మాల్ తీసుకొస్తామని చెప్పినప్పుడు ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ఏ రూల్స్ పెడుతుందో వాటికి అంగీకరించి మీరు పెట్టాలి, కానీ వాళ్ళే రూల్స్ పెట్టడం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదు అనమాట. సో అప్పుడు కూడా ప్రశ్నించారు, వాళ్ళు ఈ విధంగా రూల్స్ పెడతా ఉంటే మనం ఎందుకు అంగీకరించాలి, మన కోసం వాళ్ళు వచ్చారా, వాళ్ళ కోసం మనం వెళ్ళామని చెప్పేసి అప్పుడు కూడా ప్రశ్నించినప్పుడు మరి వాళ్ళని కూడా వ్యతిరేకంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మాట్లాడడం అనేది మనం చూసాము. సో ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎర్రచందనం కోసం అని చెప్పేసి శేషాచలం అడవులోకి వెళ్ళి అక్కడికి అంటే క్షేత్రస్థాయిలో కూడా వెళ్ళి అందరితోని మాట్లాడడం, సమస్యలు ఏంటి తెలుసుకోవడం, వాటి గురించి పరిష్కారం చూడడం అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి మరి కుంకి ఏనుగులు తీసుకురావడం కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ముద్ర అనేది చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. పనిచేసే దగ్గర నుంచి ప్రశ్నించే వరకు అన్నిట్లలో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు వెళ్ళి కూడా రోడ్లు వేయించడం అనేది. సో ఈ విధంగా ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క రికగ్నిషన్ అనేది చాలా చాలా గుర్తింపదగ్గదనమాట. అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఓన్లీ ఏపీ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు అనేది మారుమోగిపోతూ ఉంది. సో ఇదే విధంగా ఈ 5 ఏళ్ల పరిపాలన కూడా సజావుగా సాగించి మళ్ళీ మీరే కూడా మాకు నాయకుడిగా ఉండాలి అని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు.